మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. అంతా బాగున్నారా? మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో మన పట్ల ఆదరించే వ్యక్తులు, కనికరించే వ్యక్తులు, పలకరించే వ్యక్తులు, తోడున్నాను అని చెప్పగలిగిన వాళ్ళు ఉంటే జీవితంలో ధైర్యం, తర్వాత నెమ్మది కలుగుతుందిగా. కొన్నిసార్లు అటువారు లేకపోతే ఒంటరిగాను, దిగులుగాను, ధైర్యపరిచే వ్యక్తులు లేక, ఉన్నానే తోడు అభయం ఇచ్చేవాడు లేకపోతే మనసు చివుక్కుమంటుంది, కృంగిపోతూనే ఉంది. కానీ ఈ శుభవేళ నువ్వు ఏ పరిస్థితిలో కృంగిపోయినా అంటే ఆర్థికంగా చితికి అనారోగ్య పంచుల్లోకి వెళ్ళి ఉండొచ్చు, అయిన వాళ్ళు దూరం అయ్యి ఉండొచ్చు, పట్టింది కలవకపోవచ్చు, విత్తింది పండకపోవచ్చు, శ్రమలు ఊరేగుతూ ఉండవచ్చు. కంగారు పడబాకు. కానీ ఒక వాక్యం జ్ఞాపకం చేయాలి. 116వ కీర్తనలోని 6వ చరణంలో నేను వాక్యం చదువుతున్నాను, మీరు వినండి. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను. ఆ ఇంట్లో బిడ్డ చనిపోయిందండి. ఆ తల్లి కృంగిపోదు. ఓ రకంగా చెప్పాలి అంటే ఆ ఇంట్లో శ్రమలు విస్తరించాయి. చివరికి కన్న కొడుకుని బుట్టలో పెట్టి ఏట్లు వదలాల్సి వచ్చింది. కృంగిపోదా? జాతిని సర్వనాశనం చేయడానికి వచ్చి రంకెలు వేస్తున్న వ్యక్తి ఉంటే ఇశ్రాయేలు జనాంగం సౌలు గారు కృంగిపోలా? తినడానికి తిండి లేక కృంగిన వాళ్ళు ఎంతమంది? ద్రాక్ష చెట్లుండి, తోటలుండి, ఫలాలు లేకపోతే జనం కృంగిపోరు? ఆర్థిక వనరులు అన్నీ ఉన్నట్టే ఉండి అక్కడక రాకపోతే కృంగిపోవడం అనేది సహజం. చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. కృంగిపోవడానికి కారణం ఏదైనా కానీ ఒక మాట మీతో చెప్పాలి. నీవు కృంగిపోయినప్పుడు నిన్ను రక్షించగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. మా అప్పులు తీరుస్తాడా, మాకు బిల్డింగ్ కడతాడా అనక్కండి. ఆయన ఏమైనా చేయగలిగిన వాడు. అతను అంటాడు కదా కీర్తనాకారుడు, నేను కృంగి ఉన్నానండి, ఆయన నన్ను రక్షించాను. ఎందుకని రక్షించాడు? ఇద్దరు బాంధవ్యం ఏమిటి? ఒకసారి 5వ వాక్యం కూడా చదువుతాను, మీరు వినండి. యెహోవా దయాళుడు, నీతి కలిగిన వాడు, మన దేవుడు వాత్సల్యము కలిగిన వాడు. 3 లక్షణాలు చెప్పాడు. నేను కృంగి ఉండగా నా దేవుడు నన్ను రక్షించాను అనడానికి ఆయనకి పెద్ద కానుక ఇవ్వాల, లేకపోతే ఆయన ఎదుట ఏదో ఘనకార్యం నేను చేయలే, నా మంచితనం అసలు కాదు. కానీ ఆయన ఎవరో తెలుసా? దయాళుడు. అంటే దయ చూపడంలో ఆయన మించిన వాళ్ళు లేరు. ఎవరికైనా దయ చూపుతుంటాడు. 24 గంటల్లో ఆయన గుమ్మం దగ్గరికి వెళితే చాలు, దయ చూపగలిగిన వాడు. కుష్ఠరోగి మీద దయ చూపాడుగా, కాపరులని గొర్రెల మీద దయ చూపాడుగా, భయంకరంగా కానాన్లో కాస్త ద్రాక్షారసం అయితే దయ చూపాడుగా, వాళ్ళంతా కుష్ఠరోగంతో పెరపతున్న వ్యక్తిలాగా ఉన్న గడగడలాడుతున్న నయమాన మీద ఆయన దయ చూపాడుగా. ఈరోజు నా దేవుడు ఎవరో తెలుసా? నీ మంచితనాన్ని బట్టో, నీ తెలివిని బట్టో, డబ్బును బట్టి కాక ఆయన గుణమే దయ చూపడం. నువ్వు ఆయన వైపు తిరిగితే చాలు, ఆయన మీద దయ చూపుతాడు. ఇంట్లో ఉన్నప్పుడు సూర్యకాంతి రాదు. సూర్యుడికి ఎదురుగా మనం వస్తే సూర్యకాంతి మన మీద పడుతుంది. మనం దేవునికి దూరంగా ఉన్నంతకాలం మనం దయ చూపలేడు. దేవుని వైపు తిరిగితే ఆయన మన వైపు దయ చూపుతాడు. మరి ఈ రోజున నీ కుటుంబంలో దేవుని దయ ఉంటే అన్నీ అనుకూలంగా ఉంటాయిగా. మరి చీకటి బతుకులోంచి వెలుగులోనికి ఆయన వైపు తిరగవచ్చుగా. చెడు సాంగత్యం, ఇతరుడి కార్యక్రమం, మోసం, దగా వదులుకుని ఆయన వైపు తిరిగితే దయ చూపుతాడుగా. రెండవది నీతిమంతుడు. అంటే అర్థం ఏంటి? మన భాషలో అంతటి నీతిమంతుడు లేడు. మన పర్యాయ భాషలో మాట తప్పడండి ఆయన అంటాం. అంటే అంత కరెక్ట్ అని. ఆయన నీతి ఎంత యథార్థత, ఆయన నీతి ఎంత గొప్పదని నోటితో చెప్పాను. అంతటి నీతిమంతుడు మన పర్యాయ భాషలో మాట తప్పనవాడు అనుకోండి. ఆయన ఏ పరిస్థితిలో మాట తప్పడుగా. అంటే నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన నీతిమంతుడు, న్యాయాధిపతి, ఆయనే కనికరించగలిగిన వాడు కనుక తప్పక నీ పక్షాన కార్యం చేస్తాడు. మరొక విషయం ఏంటి తెలుసా? ఆయన వాత్సల్యము కలిగిన వాడు. అంటే అర్థం ఏమిటి? 24 గంటలు వాత్సల్యం చూపుతూనే ఉంటాడు. పసిబిడ్డను తల్లి ఎత్తుకున్నప్పుడు చూడండి, రోజు తన దగ్గరే ఉంటుంది, తన కవిట్లో ఉంటుంది. ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంటుందో, ఎన్నిసార్లు బంగారు కొండ అంటుందో, ఎన్నిసార్లు ఆ బిడ్డను చూసినప్పుడల్లా క్షణక్షణం వాత్సల్యత పడుతుందిగా. అంటే కోపపడడం కంటే చార తీసుకునే ఆ వాత్సల్యం కలిగిన దేవుడు నిన్ను కూడా వాత్సల్యతో చూపగలిగిన వాడుగా. కనుక నీవు ఆయన వైపు తిరగగలిగితే నీవు ఎంత కృంగినా ఆయన నిన్ను విడిపిస్తాడు, నడిపిస్తాడు, మేలు చేస్తాడు. ఆ కృప మీకు కలుగునగాక. పరిశుద్ధులను ప్రేమముడిన ప్రభు వందనాలయ. అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి.
రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగజేసి మహిమ పొందండి. కుటుంబానికి క్షేమం, బిడ్డలకు భవిష్యత్తు, పెద్దవారికి ఆరోగ్యం, ఇంటికి రక్షణ, ఇంట్లో ఐక్యత, కష్టార్జితానికి దీవెనకరంగా వ్యాపార ఉద్యోగాలను దీవించండి. మా ప్రార్థన కోరుకునే వారికి మేలు జరగాలి. ఆరోగ్య సమాధానాలతో నింపండి. అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాల బిడ్డలకు శుభకార్యాలు జరగాలి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.